ప్రజలందరికీ నమస్కారం. దయచేసి బక్కా జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్ ఇంతవరకు దీన్ని సబ్స్క్రైబ్ కాని వారు ఫస్ట్ సబ్స్క్రైబ్ కండి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల సాధన కోసం, వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్ల సాధనల కోసం, ఈరోజు సిపిఎస్ స్కీమ్ కింద ఉన్న వారి పెన్షన్ల సాధన కోసం, మరి ప్రభుత్వం కట్టాల్సిన ఇంకా 5 కిస్తీలు 5 ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ప్రభుత్వం మ్యాచ్ చేయాలనో వాటి సాధన కోసం ఈరోజు అనేకమైన, అంతేకాకుండా ఈరోజు ఈపీఎస్ 95 వాళ్ళు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ను రూపొందించుకున్నారు వాళ్ళు. అయితే మనం కూడా మార్చ్ 9, 10 2 రోజుల పాటు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మనం కూడా వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ రోజు ఈపీఎస్ 95 వారు వెళ్తుండ్రు. ఈరోజు ఉదయం కూడా మేడం దాని రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఆ కార్యవర్గ కమిటీతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళ ప్రోగ్రాం ఏంటంటే, నమస్తే ఈపీఎస్ 95 పెన్షన్లు కనీస పెన్షన్ పెంపు కోసం శ్రీ అశోక్ రావత్ అంటే జాతీయ అధ్యక్షుడు, మన నాయకుడు, మన టీఎన్జిఓ నాయకులు, టీజీఓ నాయకులు, పిఆర్టీ నాయకులు, పోలీస్ సంఘ నాయకులు వాళ్ళ లెక్క కాదు ఇది, వీళ్ళు జర గట్టోళ్ళు. నమస్తే ఈపీఎస్ 95 పెన్షనర్లు కనీస పెన్షన్ పెంపు కొరకు శ్రీ అశోక్ రావత్ గారు నాక్ అంటే ఎన్ఏసి నేషనల్ యాగిటేషన్ కమిటీని ఏర్పాటు చేసి గత 7-8 సంవత్సరాల నుండి అన్ని విధాల పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఎంపీలను, రాజకీయ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను అందరినీ పలుమార్లు కలిసి కనీస పెన్షన్ పెంపు కొరకు వినతి పత్రాలు ఇచ్చి మద్దతు తెలియజేయాలని కోరడం జరిగింది. ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో ఎందరో ఎంపీలు మన సమస్య గంభీరతను, కనీస పెన్షన్ పెంపు తక్షణ అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈపీఎఫ్ఓ సంస్థ 2019లో తన వార్షిక నివేదిక ఆధారంగా కనీస పెన్షన్ పెంచుటకు తగిన నిధులు లేవని మరియు ఈపీఎస్ 95 పెన్షన్ పథకం ప్రకారం సంస్థ రూపొందించిన విధంగా స్వంత నిధులతో నిర్వహణ చేసుకోవాలి, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని చట్టంలో లేదని, అదే విషయాన్ని ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ సభ్యులు కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేసిన అన్ని సందర్భాల్లో డిసెంబర్ నెలలో 25 మంది ఎంపీలు పార్లమెంట్ బయట లోపల ప్లేకార్డులు పట్టుకొని ప్రదర్శన చేశారు. ఈరోజు మన దగ్గర 1-2-3 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడితేనే అలసిపోతుండ్రు. పార్లమెంట్లో ఈపీఎస్ 95 వాళ్లకు దాదాపు 25 మంది ఎంపీలు వాళ్ళకు మద్దతు తెలిపారు. బయట లోపల ప్లేకార్డులు పట్టుకుంటారంట, ప్రదర్శన చేసిండ్రంట. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం అక్షరం మార్చకుండా అదే జవాబుగా జిరాక్స్ కాపీని అరిగిపోయిన రికార్డులా ఇస్తుందంట. శ్రీమతి హేమామాలిని గారు, మధుర ఎంపీ గారి నేతృత్వంలో మన నాక్ నాయకత్వం 2019-21 మధ్య 2 సార్లు ప్రధానమంత్రిని కలిసి మన గోరును చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కలిసే పరిస్థితి లేదు, జరిగింది. ప్రధానమంత్రి గారు సహజ సిద్ధమైన మరియు నవ్వు వదనంతో సావధానంగా విని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పిఎంఓ ప్రధాన కార్యదర్శి గారిని నాక్ నాయకత్వం కేంద్ర ఆర్థిక మంత్రి గారి వద్దకు పంపి ఆర్థిక మంత్రి గారు న్యాయం చేసేలా ప్రధానమంత్రి గారు స్వయాన తమ ప్రధాన కార్యదర్శికి బాధ్యత ఇవ్వడం జరిగింది. నాక్ నాయకత్వం కేంద్ర కార్మిక మంత్రి మరియు 10 సార్లు కలిసినారు. కనీస పెన్షన్ పెంపు కొరకు పనిచేస్తున్నట్లు, త్వరలో కనీస పెన్షన్ పెంచుతామని హామీలు ఇస్తున్నారు తప్ప పెంచటం లేదు. 2000 నాక్ నాయకత్వంలో చర్చలకు పిలిచి త్వరలో శుభాకాంక్షలు వింటారు అని హామీ ఇవ్వటం జరిగిందంట. రీసెంట్గా మొన్న డిసెంబర్ 2వ తారీఖు ప్రధానమంత్రితో సహా ప్రభుత్వం మరియు మంత్రులు ఇచ్చిన అన్ని హామీలు బుట్ట దాఖలు అయినాయి. అమలు చేయని ప్రభుత్వ హామీల వలన పెన్షన్ దారులకు ఎలాంటి ప్రయోజనం జరగకపోవడంతో నాక్ అంతిమ పోరుకు సిద్ధపడింది. 2026 మార్చ్ 9, 10, 11 అంటే 3 రోజుల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా, 3 రోజుల పాటు మహాధర్నా ఏర్పాటు చేశారు. కార్యక్రమం పిలుపు ఇచ్చారు. కేంద్ర మంత్రి మరియు శ్రీ నితిన్ గడ్కరీ సహితం మన న్యాయమైన డిమాండ్కు మద్దతు ఇచ్చి న్యాయం చేయాలని తేదీ 1-2-2024
కేంద్ర కార్మిక మంత్రికి లెటర్ రాసినారంట. కేంద్ర మంత్రివర్గ శ్రీ నితిన్ గడ్కరీ లెటర్ ఇచ్చినా న్యాయం జరగకపోవడం, మంత్రివర్గ సహచరుల విలువ ఇవ్వకపోవడం, మనకు న్యాయం చేయకపోవడం చాలా చాలా దారుణం. అందుకే ధర్నా. ఈపీఎస్ 95 పెన్షన్దారులు అందరూ పాల్గొని మన కనీస పెన్షన్లు సాధించుకోవాలని 1/9/2014లో ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్కు చట్ట సవరణ చేయకుండా విధానం పరమైన న్యాయంగా ఈపీఎస్ 95 చట్ట ప్రకారం మనం నెల నెల జమ చేసిన డబ్బులు నిధులు మన మరణం తర్వాత మన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన మన ఆర్ఓసి సొమ్మును ప్రభుత్వం స్వాహా చేసి అతి కష్టం మీద కనీస పెన్షన్ 1000 రూపాయలకు పెంచుటకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిన గొప్పగా ప్రచారం చేసి ఈపీఎస్ 95 పెన్షన్దారులకు కుచ్చు టోపీలు పెట్టినారు. శ్రీ ఆజాద్ కొహియారీ నాయకత్వంలో 2013లో ఏర్పాటు చేసిన పార్లమెంట్లో కమిటీ ఈపీఎస్ 95 పెన్షన్దారుల ఆర్థిక పరిస్థితిని నాడు ఉన్న ధరల ప్రకారం పెన్షన్దారులు జీవించుటకు కనీస పెన్షన్ 3000 మరియు ఈపీఎస్ 95 చట్టాన్ని బాధరగా పార్లమెంట్లో పెట్టి పెన్షన్దారులకు పెరిగే ధరల వలన సరిపోడు జీవన ప్రమాణాలను ఉద్యోగం చేసే సమయంలో కల్పించిన డిఏ మరియు ఉచిత వైద్య సదుపాయంను చట్ట రూపకల్పనలో మరిచి చేసి అన్యాయాన్ని జరిగిన లోటును గుర్తించి సరిచేసి చేసిన సిఫార్సును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించి ఎన్నికల కోడ్ అమలు రావటంతో అమలు చేయలేదు. 2014 బీజేపీ తమ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ ప్రకాష్ జావదేకర్ గారు తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో శ్రీ ఆజాద్ కొహియారీ కమిటీ చేసిన సిఫారసులు అమలుపరిచి ఈపీఎస్ 95 పెన్షన్దారులకు న్యాయం చేస్తామని టీవీ మరియు పత్రికా మాధ్యమాల సమావేశంలో బీజేపీ పార్టీ ఎన్నికల హామీ ప్రకటించింది. నాడు బీజేపీ నాయకత్వంకు ఈపీఎస్ 95 చట్టంలో ఏముందో తెలియక వాగ్దానం చేశారా? నేడు బీజేపీ ప్రభుత్వం పలుకులు శ్రీ ఆజాద్ గారు బీజేపీ ఎంపీ గారు కనీస పెన్షన్ పెంపు ఈపీఎస్ 95 చట్టంను అధ్యయనం చేయకుండా గుడ్డిగా సిఫార్సు చేశారా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి తాము ఇచ్చిన వాగ్దానం ఈపీఎస్ 95 పెన్షన్ పెంపు సాధ్యం కాదని చావు కబుర్లు చల్లగా చెబుతున్నారు. న్యాక్ పథకం ప్రకారం సాధ్యం కాకపోతే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ను రద్దు చేసి ప్రభుత్వం పెన్షన్ చట్టంలో అవసరమైన మార్పులు చేసి న్యాయం చేయటం ధర్మంగా పనిచేయాలి. ప్రభుత్వం పాత పెన్షన్ పథకం రద్దు చేసి 2004 ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ను న్యూ పెన్షన్ స్కీమ్ను ఎన్పిఎస్ రెంటి కన్నా మెరుగైన కనీస పెన్షన్ పదవి విరమణ నెల జీతంతో కనీసంగా 40% పెన్షన్ పొందేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్లను ప్రభుత్వం ప్రకటించినది. మోడీ గారు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుతో ప్రవేశపెట్టిన రోజు వారి కూలీలు ఇళ్లలో పనిచేసే వర్గాలకు అడ్డా మీద కూలీలకు కేవలం నెలకు 100 రూపాయల చెల్లింపుతో కనీస పెన్షన్ 3000 పొందే పథకం ప్రవేశపెట్టిన పథకంలో సాధ్యమైన 3000 పెన్షన్ నెలకు 415 చెల్లించిన ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ దారులకు ప్రభుత్వ కనీస పెన్షన్ పెంచడం సాధ్యం కాదని ఎలా చెబుతున్నది? ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్కు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పెన్షన్ స్కీమ్లో కలిపి వేసి 100 రూపాయలు చెల్లించిన వారికి 3000 పెన్షన్ చెల్లించిన విధంగా 400 చెల్లించిన పెన్షన్దారులకు 12000 అమలు చేసి న్యాయం చేయాలి అని ఇట్లు వాళ్ళు ఎవరైతే మరి ఇది నడిపిస్తుండ్రో ఈపీఎస్ 95 మరి జిఎన్ రావు గారు నాకు పెట్టినటువంటి లెటర్ ఇది. వాళ్ళు నన్ను ఢిల్లీకి రమ్మన్నారు. వాళ్ళతోనే 8వ తారీఖు బయలుదేరుతుండ్రు. మార్చి 8వ తారీఖు బయలుదేరుతుండ్రు. అప్ అండ్ డౌన్ 2 కూడా టికెట్స్ మేము బుక్ చేస్తాము, మీరు రండి అని చెప్పి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షురాలు మరియు మన జిఎన్ రావు గారు వాళ్ళిద్దరు కూడా ఆహ్వానించారు. అయితే నేను వీళ్ళని కూడా అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి సేమ్ అటువంటి సమస్య ఇంకొక మెట్టు ఏందనంటే ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్స్ రానివారు ఎట్లయినా ఢిల్లీకి పోదామనుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు తెలంగాణ అధ్యక్షురాలు
ఆమె నాయకత్వంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున బయలుదేరుతుంది. కాబట్టి మనం కూడా చెల్లా శ్రీలక్ష్మి అమ్మ గారు, చెల్లా శ్రీలక్ష్మి గారు ఈమె స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. మాట్లాడిద్దాం కానీ ఆమె హెల్త్ బాగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక పోస్టర్ విడుదలలో ఏదో వాళ్ళది ఉంటుంది చెలో ఢిల్లీ కార్యక్రమం. ఆ రోజు మన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనం ఆహ్వానిద్దాం. వాళ్ళతో అందరూ కూడా మనం నిలబడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇయాటి వరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన కానీ ప్రకటన కానీ చేస్తలేదు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మనము పదును పెంచాలి. అయితే రేపు మంగళవారం రోజు ప్రగతి భవన్ పోదామని మొన్న అరెస్ట్ అయినప్పుడు చాలామంది మిత్రులు సుధాకర్ రెడ్డి గారు మరి నాకు ఫోన్లో చెప్పిండ్రు, మంగళవారం రోజు ప్రగతి భవన్ పోదాము, ప్రగతి భవన్లో రోజు ముఖ్యమంత్రి ఉంటాడని అందరూ అనుకున్నాము. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అయితే రోజు కలిసేది. ఇక ఈ పుడింగు పిస్తా ముఖ్యమంత్రికి మాత్రం ఎవరిని కలవరు. వాళ్ళ సొంతింట్లో ఆడ కూర్చొని దందాలు చేసుకుంటూ ఉంటాడు. ప్రజాభవన్లకు రాడు, కలవడు. సరే ఎవరిని కలవకున్నా కానీ గోడలకు చెప్పొద్దాము, కేసీఆర్ గారు లేరని గోడలకు పోస్టర్ వేసి నోటీస్ వేసి వచ్చింది చూసినావా. అట్లా మన ఉత్తరాలు కూడా అక్కడ పోస్టర్ల లెక్క గోడలకు అతికేసి వద్దాం. మనం కూడా పోయి మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్న పోస్టర్లు మనము మంగళవారం రోజు అక్కడ వేద్దాము. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ తీసుకుందాము. కానీ 8వ తారీఖు ఉదయం ఇక్కడికి వెళ్ళి మీరు టికెట్లు వచ్చేవారైతే టికెట్లు బుక్ చేసుకోండి. 8వ తారీఖు ఉదయం బయలుదేరేటట్టుగా ఏపీ ఎక్స్ప్రెస్కు మీరు 9 ఉదయం అక్కడ దిగుతారు. 9, 10, 11 3 రోజులు ధర్నా ఉంటుంది. మీ వీళ్ళని బట్టి ఒకరోజు పాల్గొంటారా 2 రోజులు పాల్గొంటారా అది మన ఇష్టము. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు కొంతమంది అయినా వాళ్ళు మనము కలిస్తే చాలామంది చాలా పెద్ద సంఖ్యలో మనము ఢిల్లీలో గుమ్ముకూడే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏఐసిసి కార్యాలయం కూడా మనం నిరసన తెలుపుదాము, లోపల వినతి పత్రం ఇద్దాము. ఏ విధంగా మనల్ని మోసం చేసిండ్రు అనేది. ఈరోజు 20,500 మందిని రిటైర్డ్ అయినరు. ఈరోజు అందులో కమిషన్లు తీసుకొని కోర్టు తీర్పు అనేది చూపించి అందులో కూడా కమిషన్లు తీసుకొని ఇటీవల ఒక ఏఎస్ఐ దగ్గర కూడా కమిషన్ తీసుకొని ఇచ్చినారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తికి చెప్పినా కదా, హరీష్ రావు గారి ఫోను మహిమ వల్ల మరి ఆయన కమిషన్ ఇచ్చి తీసుకున్నంట. అది కూడా 15 to 15% ఏదో ఇచ్చి ఆయన పైసలు తీసుకున్నంట. ఎమర్జెన్సీ ఉండే తీసుకున్నాడంట. ఈ విధంగా ఒక 1000 మంది 1015 మంది తీసుకున్నారు, 1500 మంది తీసుకున్నారు. కానీ దాదాపు 19,000 మందికి మాత్రం ఈరోజు రూపాయి కూడా రాని పరిస్థితి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు కుటుంబాలతోని ఢిల్లీకి పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 8వ తారీఖు, ఎందుకంటే EPS 94 ఆల్రెడీ బయలుదేరుతుండ్రు వాళ్ళతోని మనం కూడా పోదాం. వాళ్ళు పెన్షన్లు అడుగుతారు, మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతాము. అలా జాతీయ నాయకులు అందరూ కూడా వస్తారు. లక్ష్మమ్మ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాం, మా సబ్జెక్టు జర అక్కడ, ఎందుకంటే జంతర్ మంతర్ ఆల్రెడీ వారు పర్మిషన్ తీసుకొని ఉన్నారు. మనం అక్కడ పోయి చేయాల్సిన ఏం లేదు. తర్వాత మనం ఓన్గా వేరే తిరగకపోతే మనకు అనేకమైన సమస్యలు ఉంటాయి, మనం ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ ఉంటారు. తర్వాత మనము ఏపీ భవన్ కాడ, తెలంగాణ భవన్ కాడ నిరసన కార్యక్రమాలు, అంతేకాకుండా అక్కడ మన వినతి పత్రాలు, అక్కడికి వెళ్ళి మనము ఎవరైతే మన ఏఐసిసి ఆఫీస్ కాడ అక్కడ నిరసన తెలుపుతాం, అక్కడ వినతి పత్రాలు ఇద్దాం. ఎక్కడెక్కడ మోసాలు చేసిండో అక్కడ ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం చూసి, అంతేకాకుండా రాష్ట్రపతి గారిని ఇక్కడ ఉన్న పరిస్థితుల పైన మా టైం అంటే బయలుదేరే 2 రోజుల ముందు మనం ఏమేమి తీర్మానాలతో తయారు చేస్తామో అవన్నీ కూడా మనం తయారు చేసి అందరు సంతకాలు పెట్టి రాష్ట్రపతి గారికి మనం వినతి పత్రం ఇద్దాం. ఆ సంతకాలు నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆ సంతకాలు సేకరిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి మనము సంతకాలు సేకరణ చేయాలి రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ దొంగలు ఎట్లా ఆలోచన చేస్తుండ్రు, ఏ విధంగా మోసం చేస్తుండ్రు, పైసలు డైవర్ట్ చేసి వాళ్ళ జల్సాలకు, వాళ్ళ టీషర్ట్లకు, వాళ్ళ చెప్పులకు, వాళ్ళ బూట్లకు, వాళ్ళ కోట్లకు, వాళ్ళ విదేశీ పర్యటనలకు ఈ సమయాల మళ్ళీ అక్కడ పోయి అక్కడ చదువుకోనికి ఏది వీళ్ళు ఇప్పుడున్న పెద్ద మనిషి అలా చదువుకోనికి ప్రజలను వదిలేసి జనాలు దస్తున్న పట్టించుకోకుండా ఈరోజు తెలంగాణ ఉద్యోగ సంఘాలు పట్టించుకుంటలేవు, టీజీఓలు పట్టించుకోలేవు, టీఎన్జిఓలు పట్టించుకుంటలేరు. ఇక దారుణంగా పరిస్థితి. ఈరోజు దాదాపు మరి ఎన్ని రోజులకెళ్ళో 150 రోజులు 200 రోజులు కావచ్చు. మరి ఇక భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీకి వెళ్ళి దీక్షలు చేస్తూ ఉండ్రు. అడవిలో ఉద్యోగ అన్నలు దీక్షలు చేయబట్టి 200 రోజులు దగ్గర అవుతూ ఉన్నాయి.
ఈరోజు ఆడొక రాజకీయాలు నడుస్తున్నాయి. వాళ్ళ ప్లాట్లు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ప్లాట్లు ఎట్లా కొయ్యాలి, ఆ మెంబర్లకి వెళ్ళి వీళ్ళ పేర్లు ఎట్లా ఎగ్గొట్టాలి, అసలు వీళ్ళ ప్లాట్లు ఇస్తారా లేదా, రేట్లు పెరిగినాయి ఆ ప్లాట్లే జాగలై అంటే వాళ్ళకి ఇచ్చిన హక్కు వాళ్ళకి పంచిచ్చే ప్రయత్నం చేయాలి. ఆనాడు కేసీఆర్ చేసిన తప్పుదం వల్ల ఈరోజు ప్రభుత్వం మారింది. మేము కూడా అదే చేస్తామంటే ఎట్లా చెప్పండి. ఈరోజు యూనియన్ లీడర్లు బలంగా పనిచేసి మీరు పెండౌన్ ఇచ్చి మంచిగా నిజంగా లీడర్లు లెక్క మనుషుల లెక్క మీరు ఆలోచించి మీరు చేయాలి. మీరు అవన్నీ చేయకుండా మేము ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే అది పద్ధతి కాదు. ఈరోజు మీరు మనుషుల లెక్క కూడా మిమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు. మనిషి లెక్క మిమ్మల్ని ఎవరు చూస్తలేరు. మిమ్మల్ని మీరు అనుకుంటుండొచ్చు, మనుషుల లెక్క కూడా మిమ్మల్ని ఎవరు చూస్తలేరు. ఒక ట్రేడ్ యూనియన్ లీడర్కు ఆరోగ్యం బాగా లేకుండా ఏమైనా ట్రేడ్ యూనియన్ లీడర్ కానీ ఉద్యోగ నాయకులు కానీ చచ్చిపోతే మొత్తం వేలాది మంది ఉద్యోగాలు వచ్చేది. మీ దగ్గరికి మీకేమైనా కాకులు కూడా రావు, రాసుకోండి, కాకులు కూడా రావు. ఈరోజు రిటైర్ ఉద్యోగులకు ఏమైనా అయితే నేను పోతున్నా పరామర్శిస్తున్నా, నాతో పాటు మరికొంతమంది వస్తుండ్రు. వాళ్ళని ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటున్నాం, వాళ్ళని ఎప్పుడు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, వాళ్ళు ఎప్పుడు మేము లైవ్లో ఉంచుతున్నాం. కానీ మీరు చస్తే మాత్రం కాకులు కూడా రావు. నేను చెప్తున్నా, ఈరోజు మీరు వాళ్ళ ఉసురు ఆ విధంగా పోసుకుంటారు. చెప్పినగా రాత్రి 25 మంది పోలీసులు దాదాపుగా ఇప్పటి వరకు చనిపోయినారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించలే. ఒక సంఘ నాయకుడు అవి మాత్రము ఏది మూర్ఛపు రోగపోల మేడ రాగి పలకలు వేసుకున్నట్టు ఆ పదవులు మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటారు. నేను పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఇంత పెద్ద విజిటింగ్ కార్డు లోపడి పంపుడు, విజిటింగ్ కార్డు ఇచ్చుడు, ట్రాన్స్ఫర్ల పైరవులు చేసుడు, పోస్టింగ్ల పైరవులు చేసుడు. ఇక ఇంకో దిక్కుకెళ్ళి వీళ్ళు ఈ ఉద్యోగ సంఘాలు వీళ్ళు పైరవులు వీళ్ళు చేసుకున్నాడు. అర్థమైందా? పెద్ద పెద్ద కార్లు, బౌన్సర్లు, గన్మెన్లు. ఇక గన్మెన్లు కూడా కావాలంట ఇక వీళ్ళకి, ఇప్పుడు బౌన్సర్లు కావాలంట. ఇక అవన్నీ పెట్టుకొని ఇక ఊరేగిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనము బలమైన ఉద్యమం చేయాలి. మనం ఇవాళ సత్య రావాలి, లేకుంటే హక్కు సాధించాలి. రెండే మన ముందున్న లక్ష్యం రెండు. మనము సావో రేవో గట్టిగా కొట్టాడాలే, మా హక్కు ఇస్తారా లేకుంటే ఇది ఇస్తారా. కాబట్టి మనం మార్చి వరకు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. దయచేసి రేపు పొద్దుగాలకెళ్ళి రిజర్వేషన్ మళ్ళీ టైట్ అవుతాయి. మీరు సాధ్యమైనంత వరకు మీరు టికెట్లు రేపంచెల్లి రేపు మార్నింగ్కి వెళ్ళి వీలైతే ఆన్లైన్లో నైట్కి వెళ్ళి మీరు బుక్ చేసుకునే ప్రయత్నాలు చేయండి. మీరు వీలైనంత మంది చేయండి. అక్కడ ఆల్రెడీ వాళ్ళన్నీ పర్మిషన్లు తీసుకున్నారు. కాబట్టి నేను కూడా ఒక రోజు ముందు పోయి అక్కడ కొంచెం పరిస్థితులు కొంచెం మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా. మీరు వచ్చే వరకు కొంచెం నేను బిఫోర్ బై నేను ఇచ్చేస్తా. ఖచ్చితంగా అందరూ వచ్చే ప్రయత్నాలు చేయాలి. 101% ఎమర్జెన్సీ పని. ఇక మేము పోలేము అంటే ఇప్పటిదాకా చాలా వరకు తప్పించుకున్నారు. అన్ని చాలా కార్యక్రమాలు. చలి కూడా ఉండదు. మార్చిలో ఆల్రెడీ చలి తగ్గింది. ఇప్పుడు చలి మార్చిలో పోతాం కాబట్టి చలి ఉండదు. మనము ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మనకేమన్నా ఆర్ఎస్సీ అదో ఏదో కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ 2 కూడా బుక్ చేసుకోండి పోయేటప్పుడే. మీరు వచ్చేటప్పుడు ఏమైనా ప్రోగ్రాంలు మధ్యలో ఏమైనా చూడాలనుకుంటే తాజ్మహల్కు, ఆగ్రాకు అటో ఇటో పోదాం అనుకున్న వాళ్ళు మీరు దాన్ని బట్టి టికెట్ బుక్ చేసుకొని అప్ అండ్ డౌన్ మాత్రం 2 బుక్ చేసుకోండి, ఒకటేసారి ప్లాన్ చేసుకొని. కానీ మీరు సాధ్యమైనంత వరకు అందరూ కూడా వచ్చే ప్రయత్నాలు చేయండి. రాని వారు మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. ఈసారి తప్పించుకోవద్దు ఎవరు. ఎందుకంటే చాలా గట్టి కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి 101% ఈసారి మీ కాంట్రిబ్యూషన్ కూడా పోయే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు మీరు సపోర్ట్గా ఉండాలి, వాళ్ళతో ఉండాలి. కాబట్టి మీరు అక్కడ స్టే కానీ ఓయోలో దొరుకుతాయి, గోఐబియోలో దొరుకుతాయి, మై హోమ్ మేక్ మై ట్రిప్లా దొరుకుతాయి. మీరు పహార్గంజ్ ఏరియాల దగ్గరలో ఉంటుంది అక్కడ. కాబట్టి జంతర్ మంతర్కు దగ్గరగా పహార్గంజ్ ఉంటుంది. పహార్గంజ్ ఏరియాలో రూమ్ చూసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము చలో ఢిల్లీ 8వ తారీఖు ఉదయం హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరుతాం. 9, 10, 11 3 రోజులు ఉంటుంది. అయితే మనం మినిమం 2 రోజులను అక్కడ మనం ఉండాలి. 3 రోజులలో 2 రోజులలో 3 రోజులు ఉంటే నేను మహా మంచిది. అయితే 3 days ఉంటున్నా. ఎందుకంటే ఒక రోజు రీప్రజెంటేషన్ ఉంటుంది. మనం అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కంపల్సరీ పోదాం. ఎందుకంటే అక్కడ 6వ తారీఖు డేట్ ముగుస్తుంది. 6వ తారీఖు లాస్ట్ డేట్. వాళ్ళు చేయాల్సింది ఇంప్లిమెంట్ చేస్తుండో లేదా చూసుకొని మనం అది రీప్రజెంటేషన్ కూడా వాళ్ళకు స్వయంగా ఇవ్వడం, రాష్ట్రపతి గారికి ఇవ్వడం. అంతేకాకుండా చాలా మన రాష్ట్ర వ్యాప్తంగా అందరి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా చేస్తాం. ఇది ఒక మహా ఉద్యమము, పెద్ద ఉద్యమం మనం చేయాల్సిన అవసరం ఉంది. నిన్న రోజులో చూసినాం కదా, ఇవాళ కోన్కిస్క గొట్టం పేపర్లు ఎవ్వరు కూడా రాయకుండా ఒక ఇంగ్లీష్ ఆన్లైన్ పేపర్ రాసింది. ఎవరు రాయకుండా
ఈరోజు మనం ప్రతి నోట్ల రిటైర్మెంట్ అయిన వాళ్ళకు అన్యాయం జరిగిందనేది ఈ తెలంగాణ 4 కోట్ల మందే గాక జాతీయ స్థాయిలో చాలామంది దృష్టికి పోయేటట్టుగా పంపగలిగినాం. ఈరోజు రాహుల్ గాంధీ గారి టీం ఎందుకంటే అలా పనిచేసిన కాదు, వాళ్ళకు కూడా నేను పంపిన. ఈరోజు ఇది దేశ స్థాయిలో ఈరోజు తెలంగాణలో అన్యాయం జరుగుతుందంటే ఇది ఖచ్చితంగా మనము ఢిల్లీకి పోవాలి. అంతేకాకుండా అక్కడ అస్సాం భవన్ అన్ని భవన్లు ఉంటాయి. అన్ని భవన్ల కాడ కూడా 2 నిమిషాలు మనం అక్కడ నిలబడాలి. ఒక బస్ మాట్లాడుకొని ప్రతి అస్సాం భవన్, అరుణాచల్ భవన్, ఎన్ని రాష్ట్రాల భవన్, అన్ని రాష్ట్రాల భవన్ దగ్గర పోయి మా తెలంగాణ ముఖ్యమంత్రి దొంగ ఇగో మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుందని ఒక 2 నిమిషాలు అక్కడ వాయిస్ ఇచ్చి ప్రతి భవన్ దగ్గరికి వెళ్ళి మనం బయట లోపల వినతి పత్రం ఇవ్వాలి, భవన్లో బయటికి రావాలి. ఇట్లా యూపీ భవన్, బీహార్ భవన్, అస్సాం భవన్, మణిపూర్ భవన్, అరుణాచల్ ప్రదేశ్ భవన్, ప్రతి భవన్ ఇవన్నీ సర్దార్ పటేల్ మార్కులు ఉంటాయి. కాబట్టి అన్ని అందరికి ఇవ్వాలి, ప్రతి పార్టీ ఆఫీసులో ఇవ్వాలి. దీన్ని ఎంత రచ్చ చేయాలంత రచ్చ చేయాలి. దీన్ని ఏందనంటే ఈరోజు మనం మాటిచ్చి ఏ విధంగా మోసం చేసిన అనేది ఖచ్చితంగా ఇది చేయాలి. ఖచ్చితంగా నేను జాబ్ క్యాలెండర్ తమ్ముడు ఇది పెట్టిండ్రు, అలా 20,500 మంది ఖాళీ ఇవ్వైన తమ్ముడు ఏది రిటైర్ అయినరు, ఆ పోస్ట్ అన్నీ కూడా ఖచ్చితంగా నింపమని అడుగుతాము. టెట్ నార్మలైజేషన్ కూడా మాట్లాడాల్సిన ఒక పెద్ద ఉద్యమం ఉంది. మనం రిటైర్మెంట్ వాళ్ళ సమస్యలు ఫస్ట్ తీర్చిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు తమాషా నేను చెప్తున్నా, నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు కొంతమంది, వాళ్ళ ట్రాప్లలో పడుతున్నాయి. అందుకని మొన్న ఇంద్రపార్క్ ధర్నా కూడా నేను దూరంగా ఉన్నా. దాన్ని రాజకీయాన్ని ఒక ఏషాలు వేసి ఈరోజు నిరుద్యోగులను ఈరోజు పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కరెక్ట్గా నేను దాని ఉద్యమము దాన్ని మొదలుపెట్టిందంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ కేక్ వాక్ చేసుకుంటూ రావాలి, అంత గట్టిగా పట్టుకుందాం. ఈరోజు వీళ్ళది జెన్యూన్ ఇష్యూ, వీళ్ళు కష్టపడి పనిచేసిండ్రు. రేపు వీళ్ళ మద్దతు కూడా మన ఉద్యమానికి తీసుకుంటాం. ఇలా చాలామందిని ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులను చాలామందిని నేను ఫిల్టర్ చేస్తున్నా. అలా చాలామందికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ప్రశ్నించే లక్షణాలు ఉన్నాయి, జిల్లా లెవెల్కి వెళ్ళి రాష్ట్ర లెవెల్ల దాకా. కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు నిరుద్యోగులకు వాళ్ళ ఖాళీలు నింపడమే కాక ఇతర సామాజిక సమస్యలపైన కూడా వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా ముందుకు వస్తారు అని చెప్పేసి నా భావన. ఈ రాత్రి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు చలో ఢిల్లీ 8వ తారీఖు ఉదయం మనం హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరాలి. కాబట్టి అందరు టికెట్లు బుక్ చేసుకోండి. మీరు మీ ప్రోగ్రాం ప్రకారం రిటర్న్ ప్రోగ్రాం ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా స్టే అక్కడ మీరు ఎట్లా చేయాలనేది చూసుకోండి. ఒక సలహా కావాలంటే నన్ను అడగండి. నా నంబర్ అయితే మీ అందరి దగ్గర ఉంది, 9866323813. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. అంతేకాకుండా అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా సాధ్యమైన షేర్ చేయండి. మనం ఉద్యమం పదునెత్తవలసిన అవసరం ఉంది, గట్టిగా కొట్టాడవలసిన అవసరం ఉంది. వీళ్ళు మొండోళ్ళు, లంగలు, మోసగాన్లు. కాబట్టి వీళ్ళతోని మంచి మాటలతో బ్రిటిష్ వాళ్ళ కంటే పెద్ద దొంగలు ఈరోజు వీళ్ళతోని చిన్నగా కొట్టాడితే వీళ్ళ హృదయాలు కరగడానికి వీళ్ళు మనుషులు కాదు. మనతో పనిచేసే సంఘ నాయకులే మారతలేవు, మనతోని పనిచేసిన ఏది నిన్నటిదాకా మన పోలీస్ సోదరులతో పనిచేసిన అసోసియేషన్ వల్ల గుండెలే కరుగుతలేవు, మన టీఎన్జిఓ నాయకుల గుండెలు కరుగుతలేవు, మన సాటి ఉద్యోగుల గుండెలే కరుగుతలేవు. అసోంటిది 89 కేసులు పెట్టుకున్న క్రిమినల్ల గుండెలు కరుగుతాయి. ఆ బాస్ అంత ఈజీగా కరుగుతాయి. అట్లా మోసాలు చేసులో స్పెషలిస్టుల వాళ్ళ గుండెలు అంత ఈజీగా కరుగుతాయా? కరిగాయి. కాబట్టి మనం కరిగియాలి. 100 డిగ్రీల సెల్సియస్ సెంటిగ్రేడ్ల వేడిలా వాళ్ళ గుండెలు కరిగియాలి. వాళ్ళ గుండెలు కరగాలంటే మన ఉద్యమము వేడెక్కాలంటే మంట గట్టిగా మండాలంటే మనందరం కూడా సంఘటితమై పోరాటం చేయాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇది చేసుకొని మీకు ఏ ఇష్యూ ఉన్నా ఏ సమస్య ఉన్నా దయచేసి మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ కానీ. ఈ ప్రోగ్రాం మనం చాలా సీరియస్గా తీసుకున్నాము. ఈలోపు రాష్ట్ర పర్యటన ఖచ్చితంగా సంతకాల సేకరణ మీరు కోరిను కాబట్టి ప్రగతి భవన్లో ఎవరు ఉండరు, అలా పోయి గొల్ల కత్కేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడొద్దాము. ఇది మన కార్యక్రమాలు. దయచేసి దీన్ని సాధ్యమైన ఫార్వర్డ్ చేయండి. ఈరోజు ఈపీఎస్ 95 మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్స్ వీళ్ళందరూ కూడా అన్న తమ్ముళ్ళ మధ్యలో కలిసి ఈరోజు ఉద్యమం చేస్తే ఇది జాతీయ లెవెల్లో ఎందుకంటే ఆల్రెడీ ఈపీఎస్ వాళ్ళు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తారు. కాబట్టి వాళ్ళు దేవుని దయ వల్ల వాళ్ళు మనతో అటాచ్ అయ్యారు కాబట్టి వాళ్ళే మనల్ని ఇన్వైట్ చేసింది. కాబట్టి నేను మా వాళ్ళని నన్ను ఇన్వైట్ చేసినారు, నేను మా రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా పట్టుకొని వస్తా, అక్కడ మాకు మీరు సపోర్ట్గా ఉంటారంటే ఇది మంచి ఐడియా బ్రదర్, దయచేసి మీరు ఇది చేద్దామని చెప్పి అక్క అన్నది.
ఖచ్చితంగా ఈలోపు ఢిల్లీకి పోకముందే ఒక పోస్టర్ అనేది ఖచ్చితంగా మనం రిలీజ్ చేద్దాం, అందరం కలిసి, వాళ్ళు మనం అందరం కలిసి రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉద్యమం మాత్రం ఒక పెద్ద ఎత్తున ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ల కోసం ఉన్నది కేవలం 20,500 మంది, కానీ కేంద్రంలో ఈపీఎస్ కోసం మన తెలంగాణకి వెళ్ళి ఉన్నది, ఒట్టి తెలంగాణకి వెళ్ళి ఈరోజు 15 లక్షల మంది ఉన్నారు ఈరోజు. కాబట్టి ఒక పెద్ద ఉద్యమంగా ఇది ఉంటుంది. మనకంటే మనకు ఎక్కువ ఈ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకెక్కువ మద్దతు దొరుకుతుంది, ఎక్కువ ఉద్యమం విస్తరిస్తుంది. కాబట్టి ఉద్యమం లేకుండా ఇది అలవాటు అయిపోయి ఇప్పుడు ఉద్యోగం చేసేవారికి కూడా వచ్చే రోజుల్లో వాళ్ళకి పెద్ద బిస్కెట్ హ్యాండ్ ఇస్తారు. ఎందుకంటే రాబోయే ముఖ్యమంత్రి కూడా అంత లఫంగిగానే వచ్చేటట్టు కనబడుతుంది. నాకు ఎవరు బుద్ధిమంతులు కనబడతారు రాబోయే కాలంలో, కాబోయే పార్టీలు వచ్చేటోళ్ళంతా కూడా నాకు 420 గాని లెక్కన కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం, ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది సిండికేట్, ఈ సిండికేట్నే ఎవడో ఒకడు అవుతారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే. ఈ సిండికేట్లో మళ్ళీ ఏ పార్టీ వచ్చినా ఈ సిండికేట్లకి వెళ్ళి అవుతారు. కాబట్టి ఈరోజు మనం ఉద్యమం బలంగా చేయాలి. పాపం పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో ఏమో వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, కానీ వాళ్ళు లోపలికి వెళ్ళి మనకు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. మీరు పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మీరు మన మద్దతు తెలపాలి. మీరు మాకు ఫోన్లు చేయండి, మీరు సలహాలు సూచనలు ఉంటే మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీ ఇంకా ఇన్ఫర్మేషన్, కొంతమంది రిటైర్ కాబోయేటోళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తుండ్రు. ఇంకా ఎట్లా పనిచేయాలి, ఇంకా ఉద్యమం ఎట్లా పెంచాలి, ఎట్లా పదునెక్కియాలి అనేది మనకు సలహాలు ఇస్తుండ్రు. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా పనిచేసేవారు వచ్చే రోజుల్లో మీకు న్యాయం జరగాలంటే యూనియన్లను నమ్ముకుంటే మీరు నిండా మునుగుతారు. మీ ఇష్యూ ఏదున్నా కానీ బయటకెళ్ళి మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఈరోజు వాళ్ళు వైట్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వైట్ ఎలిఫెంట్స్, టీఎన్జిఓ ప్రెసిడెంట్ సెక్రటరీలు వైట్ ఎలిఫెంట్స్, పిఆర్టీ నాయకులు వైట్ ఎలిఫెంట్స్, టీజీఓ నాయకులు వైట్ ఎలిఫెంట్స్, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, పోలీసు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా వైట్ ఎలిఫెంట్స్. వేస్ట్ ఫెలోస్, మీరు వేస్ట్ ఫెలోస్, మీకు చందాలు వేస్తూ మీరు మా పేర్లపైన, ఈ ఉద్యోగాల పేర్లపైన మీరు బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని నమ్ముకునే అవసరం లేదు. ఈరోజు ఉద్యోగం చేసేటోళ్ళు కూడా రిటైర్డ్ ఉద్యోగులను నమ్ముకొని వాళ్ళు ఉద్యమం నేర్చుకుని వాళ్ళు చలో అసెంబ్లీ అన్న భయపడతలేరు, చలో రాజ్భవన్ అన్న భయపడతలేరు, పోలీస్ స్టేషన్లు అంటే భయపడతలేరు, అరెస్టులు అంటే భయపడతలేరు, లాఠీ చార్జ్ అంటే భయపడతలేరు, ఆకలి అంటే భయపడతలేరు. మీరు ఏదంటే అది సై అని చెప్పి తెగిడి చేసినారు. ఇప్పుడు ఒక పెద్ద టీం, ఒక పెద్ద ఉద్యమకాలు ఈరోజు మాకు మేధావులు అవసరం లే అన్నారు, మాకు లీడర్లు అవసరం లే అన్నారు, మాకు మీడియా అవసరం లే అన్నారు, కోన్కిస్కా గొట్టంగాలు మాకు ఎవరు అవసరం లే అన్నారు. మా పోరాటం మేము చేసుకుంటామని 60 సంవత్సరాలు దాటిన నవ యువకులు ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. వీర వనితలు పోరాటం చేస్తున్నారు. కాబట్టి మీ కోన్కిస్కా గొట్ట ఇప్పుడు 11 అవుతుంది కదా, మంచిగా సీసాల మీద కూర్చోవచ్చు అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరు బాటలల్లో. మీరు కావాలంటే వీడియో కాల్ కొట్టండి, వాళ్ళు ఎక్కడున్నా మీకు రెడ్ హ్యాండ్ దొరికిపోతారు. లేకుంటే బయటకు వచ్చి చీకలు ఉరికొచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు ఎవరు లేనట్టు. అర్థమైందా? అంత లంగగాని లేళ్ళు. కాబట్టి లంగలను మనం ముందుకెళ్ళి మనం చూపించాలి, బలమైన ఉద్యమం మనం చేయాలి. కాబట్టి చలో ఢిల్లీ అనేది చేయాలి. మంగళవారం రోజు ప్రగతి భవన్కి అలా గులుద్దాము, అక్కడికి పోదాము. అలా ముఖ్యమంత్రి ఉండరు, ప్రభుత్వ అధికారులు ఉండరు, అలా చెప్రాసిలో అటెండర్లో ఉంటారు. వాళ్ళని కలిసి ఆయనకు ముఖ్యమంత్రి పంపమని ఇద్దాము. కానీ ఒట్టి నిరసన చెప్పడానికి పనికి వస్తాయి, కానీ అక్కడ నాలుకెక్కికొని కూడా వాళ్ళు ఎవరు పనికిరాడు. గుడ్ నైట్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. చలో ఢిల్లీ.